కడప జిల్లా మహానాడుకు వేదికైంది. టీడీపీ మహానాడు సభ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక దిక్సూచి కానుంది. కడప గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పేలా మహానాడు నిర్వహిస్తున్నామని నేతలు చెబుతున్నారు. ఈ మహానాడు టీడీపీలో విప్లవాత్మక మార్పులకు వేదిక కానందుంటున్న రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహాసభలు కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సైతంగా పనిచేస్తున్నారు. అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ నమస్తే. ఇవాళ మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉంది? ముఖ్యంగా మీరు 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీలో. అంటే అప్పుడున్న స్టార్టింగ్లో ఉన్నటువంటి మహానాడికి ఇప్పటి మహానాడికి ఎలాంటి తేడా అనిపిస్తుంది సార్? మహానాడు వేదిక చాలా శరవేగంగా నిర్మితమైంది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అక్కడే నిర్విరామంగా ఉండి, అలాగే మంత్రులు కూడా 2-3 మంత్రులు కూడా అక్కడే ఉండి దాన్ని ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. చాలా అద్భుతంగా తయారైంది వేదిక. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు గర్వకారణం. ఏంటంటే 83లో స్టార్ట్ 82లో స్టార్ట్ అయిన తొలి సభ తిరుపతిలోనే జరిగింది. 83లో మహానాడుగా స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా చాలా అద్భుతంగా దిగ్విజయంగా రోజు రోజుకి ప్రవర్ధమానం అవుతూ పార్టీ ఇంతింతై వరుడింతై అన్నట్టుగా ఈరోజు చాలా గొప్పగా రాష్ట్రంలోనే 1 కోటి మంది కార్యకర్తలతో ఈరోజు పార్టీ మెంబర్షిప్తో ఈరోజు పార్టీ ఉంది. అద్వితీయమైన నాయకులు ఉన్నారు, అలాగే పార్టీని నడిపించగల మేధావులు ఉన్నారు. అన్ని విధాల పార్టీ పరిపక్వతతో ఈరోజు ఉంది. ఈరోజు ఒక సంబరం మధ్య ఒక పండుగలాగా వేడుకలాగా 29వ తేదీ ప్రజా మహానాడు, తెలుగుదేశం పార్టీ ప్రజా మహానాడు అద్భుతంగా జరుపుకోబోతున్నాం. 27, 28 తేదీల్లో రిప్రజెంటేటివ్స్ అలాగే ప్రతినిధుల సభ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమం ముందు ఆ రోజు మీడియా లేని రోజుల్లో, ఎలాంటి ఇవి లేని రోజుల్లో కూడా చాలా అద్భుతంగా నిర్వహించాలని ఆ రోజు 3 లక్షలు 4 లక్షలు వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఈరోజు దాదాపు 50-60 లక్షల మందికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది పార్టీ సాధించిన ఘనత. ఇది ఒక గర్వంగా విజయంగా చెప్పుకోవాలి దీన్ని. సార్ ఇవాళ అంటే ఈ తెలుగుదేశం పార్టీ కడపలో జరిగే మహానాడు ఒక దిశానిర్దేశం జరగనుంది. ముఖ్యంగా ఇన్నాళ్ళు జరిగిన పార్టీ మహాసభలకు ఈ మహాసభలకు చాలా వేరియేషన్స్ ఉంది అంటున్నారు. అది ఎలా ఉండబోతుంది సార్? ఏం లేదు, యువతకు పెద్దపీట అయిపోతుంది పార్టీ. అలాగే మహిళలకు, బీసీ వర్గాలకు కూడా ఈ సభ ద్వారా ఒక సంకేతం వెళ్తుంది. బీసీలకి భవిష్యత్తులో పార్టీలో మంచి సమితి స్థానం, అలాగే యువతకు కూడా చాలా పెద్దపీట వేయనున్నారు. మహిళలకు కూడా సముచిత స్థానం. రేపు పార్లమెంట్లో రిజర్వేషన్ జరిగితే కూడా ఆ రిజర్వేషన్కి మేము మహిళా కార్యకర్తలను, లీడర్లను వెతుక్కునే పని లేకుండా మహిళా నాయకురాళ్ళు కూడా ఎక్కువగా తయారవుతారు మా పార్టీలో. ఖచ్చితంగా భవిష్యత్తులో మహిళలు కూడా పార్టీని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే విధంగా ఉంటుంది. అలాగే యువత కూడా చాలా ఉద్వేగంతో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని మేధావులు, అలాగే సీనియర్ నా పార్టీ నాయకులు, అలాగే యువత అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. నారా లోకేష్ గారు అయితే యువతకు అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాల కోసం అయితేనేమి, అలాగే పెట్టుబడులు రాష్ట్రానికి తెప్పించడానికి చాలా మనకు మీరు చూస్తే శాంసంగ్ మన సత్యవేడు శ్రీ సిటీ సజ్జకు వచ్చింది. అది చాలా గొప్ప వరం. మనకు 1000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అక్కడ. అదేవిధంగా ప్రతి చోట ఇదే విధంగా ఆయన ఇండస్ట్రీస్ తెప్పిస్తున్నాడు. దానికి యువత అంతా కూడా లోకేష్ గారికి రుణపడింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు తను 16 గంటలు రోజుకు పనిచేస్తూ పెట్టుబడులు రప్పించడంలో కానీ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ, అలాగే సంక్షేమాన్ని అందించడంలో కానీ ఈరోజు సూపర్ 6 కూడా దాదాపు 3 అందించడం జరిగింది. అలాగే టైటిలింగ్ యాక్ట్ ఒక దాన్ని పెట్టి భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్నే భయపెట్టాడు. దాని నుంచి కూడా ఈరోజు ప్రజలకు విముక్తి కల్పించడం జరిగింది. సార్ ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడులో అంటే ఇదివరలో మహానాడుకు సపరేట్ కమిటీ వేసేవాళ్ళు, ఆ కమిటీ దగ్గరుండి నిర్వహించేది. అలాగే చంద్రబాబు నాయుడు మానిటరింగ్లో ఈ కమిటీ అంతా కూడా ఎప్పుడు నిమగ్నమై పనిచేస్తుండేది. అయితే ఈ మహానాడికి దానికన్నా భిన్నంగా
కేవలం నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఏర్పాట్లన్నీ జరగడం ఎంతవరకు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఎలా భావిస్తున్నారు? అద్భుతంగా జరుగుతోంది. ఆ నాయకత్వం అంటే మీరు ప్రతిదానికి కమిటీ వేశారు. ఇక్కడ లోకేష్ గారు పర్యవేక్షిస్తున్నారు, కానీ ప్రతిదానికి కమిటీ ఉంది అక్కడ. అందులో సీనియర్ నాయకులంతా ఉన్నారు. అందరూ కూడా ఉండి ఇక్కడ మన నాని గారు ఉన్నారు, అక్కడ ప్రతి చోట కూడా ప్రతి ఒక్క అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు, అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఆమె సవిత మేడం ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్టర్. అలా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పనిచేస్తున్నారు. ఆయన కోఆర్డినేషన్లో దీంట్లో పనిచేస్తున్నారు. అద్భుతంగా ఆయన తన యొక్క భవిష్యత్తుని దీని ద్వారా చూపెడుతున్నాడు. తను జరపగలనని, మహానాడును కూడా జరపగలనని, ప్రభుత్వాన్ని కూడా నడిపించగలనని ఈ వేదిక ద్వారా ప్రజలకి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. ఎవరో ఆల్టర్నేట్ లీడర్ అయితే రావాలి కాబట్టి, ఎదగాలి కాబట్టి లోకేష్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. దాంట్లో తప్పేం లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సార్, ఇవాళ ఈ మహాసభలు కడపలో జరిగే మహాసభలు భవిష్యత్తు తరాలకు ఒక వేదిక అవుతుంది అంటున్నారు. అది ఎలా ఉండబోతుంది సార్? అదే ఇంతకుముందు చెప్పాం కదా, యువతకు పెద్దపీట వేస్తున్నారు ఈరోజు అందరూ కూడా. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా యువతకు ఇంకా ఎక్కువ భాగం ఇప్పటికే చాలామంది యువతకు ఇచ్చారు. మీరు చూస్తే దాదాపు 80 మంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చారు ఈసారి కదా. ఇవన్నీ కూడా పార్టీ ఒక నూతన ఒరవడి సృష్టిస్తూ ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే కొంతమంది రిటైర్ అయ్యే పొజిషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకందరూ రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ జనరేషన్లో కూడా కొంతమందిని పార్టీలోకి తీసుకోవడం, అలాగా చైతన్యం ఉన్న రాజకీయంగా చైతన్యం ఉన్న వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకోవడం, వాళ్ళని ఎమ్మెల్యేలు గెలిపించడం, ఇవన్నీ కూడా పార్టీలో సంస్థాగతంగా ఒక నూతన ఉత్తేజాన్ని కూడా తెచ్చింది. వీళ్ళు ఇంకా కూడా పనిచేయడానికి ఇంకో 20-30 ఏళ్ళు లీడర్లుగా ఉండడానికి కూడా దీనికి మంచి అవకాశం ఉంది. ఇంకో 20-30 మందిని కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది పార్టీ కూడా. ఇది సీనియర్లు జూనియర్ల మేలు కలయిక. సీనియర్లను చూసి జూనియర్లు కూడా ఏం నేర్చుకోవాలనే విధంగా ఒక 100 మంది జూనియర్లు ఉంటే, అంటే యంగ్స్టర్స్ ఉంటే, ఒక 60 మంది 70 మంది పరిపక్వత కలిగిన నాయకులు. అది వయోరీత్యా కానీ రాజకీయ అనుభవం రీత్యా కానీ పరిపక్వత కలిగిన నాయకులు ఉండడం వల్ల పార్టీ అది సమర్థవంతంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా పార్టీ అభివృద్ధికి పటిష్టతకు ఈ కడపలో జరిగే మహాసభలు వేదిక అవుతుంది, భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పేసి సిఆర్ రాజన్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9 తిరుపతి.